డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సూర్యాపేటకు చెందిన లోట్ల దుర్గాప్రసాద్ భార్య ఉమామహేశ్వరి గర్భిణి కావడంతో తల్లిదండ్రుల ఊరైన ఎండమూరిలో ఉండగా నెప్పుల రక్తస్రావం కావడంతో రామచంద్రపురం ప్రభుత్వం ఏరియా హాస్పిటల్కి తరలించగా వైద్య పరీక్షలు చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని డెలివరీకి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుందని మాజీ సూపరింటెండెంట్ వీరభద్రుడు తెలియజేశారు. కానీ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు నుంచి స్కానింగ్ చేయించడం గానీ రోజువారీ ఆవిడ పరిస్థితి తెలుసుకోవడం గానీ చేసేవారు కాదని మాజీ సూపరింటెండెంట్ వీరభద్రుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు వాపోయారు. కడుపులో ఉన్న బిడ్డ హార్ట్ బీట్ కొట్టుకోవడం లేదని, బిడ్డ చనిపోయి ఉండవచ్చని గమనించిన సిబ్బంది డాక్టర్కు తెలియజేయగా హుటాహుటిన రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి డాక్టర్ వీరభద్రుడు ఇక్కడ ఎవరు వైద్యులు లేరని కాకినాడ బీజీహెచ్కు తరలించమని చెప్పారు. క్రిస్మస్ పండుగ కావడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఉండరని స్థానిక సిబ్బంది తెలియజేయడంతో మండపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలియదని ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి, లేకపోతే తల్లికి బిడ్డకి ప్రమాదం జరుగుతుందని వైద్యులు తెలియజేశారు. పెద్ద ఆపరేషన్ చేయగా బిడ్డ చనిపోయి ఉండడంతో చికిత్సలో నిర్లక్ష్యం వహించిన మాజీ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరభద్రుడు నిర్లక్ష్యానికి తమ బిడ్డ చనిపోయిందని బాధితురాలు బంధువులు ఆందోళన చెందారు. అప్పుడు బిగబెట్టినట్టు ఉంది, లోపల ఏమి కదులుకలు లేవని చెప్పిందండి పాప చెప్పగానే నర్స్ చూసి అయితే మేము అన్నామండి స్కానింగ్ తీసుకెళ్తామని అంటే నర్స్ అందులో లోపలికి వెళ్ళింది. డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిందంటే వాళ్ళు స్కానింగ్ తీసుకెళ్తానన్నారండి. హార్ట్ బీట్ తక్కువ ఉందని చెప్పిందంటే డాక్టర్ గారికి నర్సు చెప్పగానే ఆయనండి ఈ లీవ్లో ఉన్నారు, నేను అంతని ఏ డాక్టర్ని అరేంజ్ చేయలేదు, నర్సు కూడా సరిగ్గా పట్టించుకోలేదండి. అప్పుడు ఆయన అన్నారంటండి అప్పుడు స్కానింగ్ తీసుకెళ్ళమంటే స్కానింగ్ తీసుకెళ్ళామండి. స్కానింగ్ తీసుకొచ్చే లోపల